తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే చివరి దశకు వచ్చింది. సో ఈ సందర్భంగానే అభ్యర్థులు పోటాపోటీగా అయితే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగా మనం తిరుమలగిరి మున్సిపాలిటీకి రావడం జరిగింది. సో ఇక్కడ 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జక్కుల రమేష్ గారు పోటీ చేయడం జరిగింది. అడిగి తెలుసుకుందాం రమేష్ గారిని. అన్న, ఎట్లా ఉంది మీకు 2వ వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుంది? అందరికీ నమస్కారం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున 2వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. ప్రజలు కేసీఆర్ ను కిషోర్ అన్నను చూసి బ్రహ్మదత్తం పడుతుండ్రు. మా విజయం ఆల్రెడీ ఖాయమైంది. కేసీఆర్ చేసిన మంచి పనులు, కిషోర్ అన్న చేసిన మంచి పనులు, ఈ రోజు మిషన్ భగీరథ వాటర్ అయినా కానీ, కేసీఆర్ చేసిన 2000 పింఛన్ అయినా కానీ అందరికి అందుతున్నాయి. అందరూ అందుకే బ్రహ్మరథం పడుతుండ్రు, పిలిస్తే పలుకుతుండ్రు. మా అభివృద్ధి, మా కిషోర్ అన్న చేసిన అభివృద్ధి, మా కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి అందరూ మమ్మలను ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నారు. ఎట్లా ఉందన్న సపోర్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు కానీ మీ ముఖ్య నాయకుల నుంచి ఎలాంటి ధైర్యం, ఎలాంటి సపోర్ట్? మంచి స్పందన ఉంది. మా కిషోర్ అన్న నిన్న భారీ ర్యాలీ చేసిండు. అందరి ప్రతి ఓటర్ కు భరోసా ఇస్తుండ్రు. అవతల పార్టీ వాళ్ళు బెదిరించిన వాళ్ళని ఎన్ని చేసినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా కిషోర్ అన్న నాయకత్వంలో 2వ వార్డు బీఆర్ఎస్ గెలుచుకుంటది. మా కిషోర్ అన్న చేసిన అభివృద్ధి పథకాలే ఈ రోజు మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఈ మున్సిపాలిటీలో 40 సంవత్సరాల నుంచి రఘునందర్ రెడ్డి సేవ చేస్తుండు. ఇప్పటి వరకు ఏ అవకాశం రాలేదు. మున్సిపల్ చైర్పర్సన్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది, అందరికన్నా ముందుగానే ప్రకటించింది. ఆయన సేవలు, మా కిషోర్ అన్న చేసిన సేవలు, కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ నీళ్ళని చూసి ఈ రోజు ఏ వాడకు పోయినా కూడా మాకు మంచి బ్రహ్మరథం బట్టి ఫ్రీగా మేము వస్తాం అని అంటుర్రు. వాళ్ళ ఆశీస్సులతోని మేము మా మున్సిపల్ని కైవసం చేసుకుంటాం. రఘునందర్ రెడ్డి చైర్మన్ అవుతుండు, మేము కౌన్సిలర్లు అవుతున్నాం. మా కిషోర్ అన్న బాటలో మేము కూడా అభివృద్ధి చేస్తామని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా రేపు మీరు 2వ వార్డులో కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత ఎలాంటి సమస్యలు మీద దృష్టి పెడతారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీ ఏర్పడింది. 7 సంవత్సరాలు అవుతుంది మా మున్సిపాలిటీ. మా కిషోర్ అన్న మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు వేడుకొని 30 కోట్ల నిధులు తెస్తే ఈ రోజు వరకు ఆ 30 కోట్ల నిధులను అదే మున్సిపల్ ఆఫీసులో అట్నే పెట్టినరు. 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రోజు మళ్ళీ ఫ్లెక్సీలు కట్టుకొని శంకుస్థాపనలు చేస్తుండ్రు. అంతకు తప్పించి ఫ్లెక్సీలు ఈడ శంకుస్థాపన చేస్తే ఇంకో వాడికి పోతుండ్రు, ఇంకొక వాడికి పోయి అదే ఫ్లెక్సీ ఆడబెడుతుండ్రు, రిబ్బన్ కట్ చేస్తుండ్రు. ఇదంతా ప్రజలు చూస్తుండ్రు. మా వార్డులో సీసీ రోడ్లు లేవు, నీళ్లు రాట్లేవు. ఈ 2.5 సంవత్సరాల నుంచి కనీసం ఒక కొత్త నల్ల వేసింది లేదు, ఒక కొత్త సీసీ రోడ్ వేసింది లేదు. ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే వాళ్ళందరూ వచ్చి ఒక ఆటోలో ఒక ఫ్లెక్సీ పెట్టుకొని ఇంటింటికి తిరుక్కుంటూ మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్తుండ్రు. కానీ ఎక్కడ కూడా కొత్తగా సీసీ రోడ్డు పోసిన దాఖలాలు లేవు. ఈ 2.5 సంవత్సరాలు ఒక శూన్యంగా మా మున్సిపాలిటీని వెనకబడి చేసిండ్రు. మళ్ళీ కిషోర్ అన్న నాయకత్వంలో, రఘునందర్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకొని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మాకొచ్చిన ప్రజలందరికీ పేరున ఫ్రీగా వచ్చిన మా ప్రజలందరికీ పేరున నమస్కారాలు, దండాలు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా 2వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మా 2వ వార్డు ప్రజలకు నేను పాదాభివందనాలు చేస్తున్నాను. నన్ను గెలిపిస్తే నేను ఉన్న సీసీ రోడ్లను, ఉన్న నీళ్లను సమస్య కొద్దిగా ఉన్నది. ప్రతి వార్డుకు పింఛన్లు 2 సంవత్సరాల నుంచి మా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని పింఛన్ల గురించి తిరుగుతుండ్రు. అదిగా మా నాయకత్వంలో ఆ పింఛన్లది, ఆ సీసీ రోడ్లది ఇదంతా మేము దగ్గరుండి పనిచేసి వాళ్ళ మెప్పు కోరుతాం అనేది నేను చెప్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న.